ఐఓఐ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఐఓఐ ట్రీట్మెంట్ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డాక్టర్ అడ్వైస్ ప్రకారం మెడిసిన్స్ కరెక్ట్ డోస్లో ఇంకా డేట్స్ ప్రకారం యూస్ చేయాలి. కొన్ని టాబ్లెట్స్ కేవలం 5 రోజులు మాత్రమే ఉంటాయి. ఇంజెక్షన్స్ కూడా డేట్స్ ప్రకారం ఉంటాయి. కాబట్టి అడ్వైస్ చేసిన విధంగా మాత్రమే తీసుకోవాలి. దానివల్ల ఫాలికల్ కరెక్ట్గా పెరిగి మంచి క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఐఓఐ ప్రొసీజర్ని మనం ఓవులేషన్ జరిగే టైంలో మాత్రమే చేయాలి. ఓవులేషన్ని ట్రాక్ చేయడానికి రెగ్యులర్ స్కాన్స్ చాలా అవసరం. కాబట్టి డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఫాలికల్ డెవలప్మెంట్ జరుగుతుందా అనేది చూసుకోవడానికి రెగ్యులర్గా స్కాన్స్ చేయించుకోవాలి. ఐఓఐ సక్సెస్కి ఇలాంటి సరైన టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఐఓఐకి ముందు ఒక 2 to 3 days గ్యాప్ తీసుకొని దాని తర్వాత శాంపుల్ ఇవ్వాలి. సో ఇది స్పర్మ్ కౌంట్ ఇంకా మొటిలిటీని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా జనరల్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఐఓఐ సక్సెస్కి చాలా ఇంప్రూవ్ చేస్తాయి. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం ఫర్టిలిటీకి సహాయపడుతుంది. జంక్ ఫుడ్ ఇంకా షుగర్స్ తీసుకోవడం తగ్గించాలి. ఎక్కువగా కాఫీ తాగడం, అలాగే ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే వీటిని పూర్తిగా మానేయడం మంచిది. దానివల్ల స్పర్మ్ క్వాలిటీ ఇంకా మొటిలిటీ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే విమెన్లో కూడా ఓవులేషన్ జరిగే ఛాన్సెస్ పెరుగుతాయి. ఎక్కువగా టెన్షన్ అనేది కూడా హార్మోన్స్ని అఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మైండ్ రిలాక్స్ అయ్యే విధంగా యోగా ఇంకా మెడిటేషన్, వాకింగ్ ఇటువంటివి పాటించడం మంచిది. ఐఓఐ సైకిల్లో ఇంకా ఐఓఐ ప్రొసీజర్ తర్వాత ఎక్కువగా రెస్ట్ అవసరం ఉండదు. డైలీ యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. లైట్ ఎక్సర్సైజ్ హ్యాబిట్ ఉండేవాళ్ళు అది కూడా కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే హెవీ ఎక్సర్సైజెస్, షిఫ్ట్ వర్క్, హార్డ్ వర్క్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి 2 to 3 ఫాలికల్స్ పెరిగినప్పుడు హైపర్ స్టిమ్యులేషన్ అనే హార్మోన్ సమస్య కొంతమందికి వస్తుంది. దానివల్ల పొట్టలో కొద్దిగా బరువుగా అనిపించడము, ఆకలి తగ్గిపోవడము, నాషియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడము ఇలాంటివి రావచ్చు. ఈ హైపర్ స్టిమ్యులేషన్ అనే రిస్క్ ఉన్నప్పుడు లేదా ఇటువంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐఓఐ సైకిల్స్ అవుతున్నప్పుడు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఐఓఐ సక్సెస్ ఛాన్సెస్ని మనం చాలా వరకు ఇంప్రూవ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.